ఆదిరెడ్డి భాస్కర్ గారు మీకు చేతనైంది చేసుకోండి. ఐ డోంట్ కేర్ ఏ విషయంలో కూడా. మా సార్ అన్నారు కానీ నేను చెప్పకూడదు, ఆయన వినయ విజేతలతో ఆయన ముందు నేను ఇలా మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఐ డోంట్ కేర్. మీరు మా ప్రాణాలే తీస్తారో లేకపోతే కేసులు పెట్టుకుంటారో, దొంగ కేసులు దొంగ ప్రభుత్వం మీది. ఏదైతే బాలికలను రేప్ చేస్తున్నారనే ఉద్దేశంతో మీరు తీసుకుని వచ్చి అరెస్ట్ చేసి కూర్చోబెట్టాల్సిన పని ఏముందండి? ఇప్పుడు మీకు అలా కాదు, ఇష్యూ ఏం జరిగిందంటే అసలు ఏం జరిగిందండి? మీరు అది ఈవిడే చేసిందని ఏంటి గ్యారంటీ? ఈవిడే చేసింది అవును, మార్పిడి మీడియా అవ్వచ్చు కదా. అవును, ఇన్వెస్టిగేషన్ చేస్తే 10 మంది పోలీసులు ఇంటికి రావడం, పేడ కొట్టిందనే ఒక అనుమానంతో తీసుకొచ్చి 10 మంది ఇంటికి పోలీసులు వెళ్తారా? రిజిస్టర్ మరి అక్కడ ఏం చేశారని అడుగుతున్నా. నిన్న డైరెక్ట్ గా లిక్కర్ సిండికేట్ లో డైరెక్ట్ గా ఆడియో లీక్ దొరికింది. దానికి మీరేం అరెస్ట్ చేశారు చెప్పండి? ఆడియో లీక్ దొంగ మద్యం చేస్తున్నాము, రేట్లు పెట్టుకుని అమ్ముకోండి అన్ని అయినాయి కదా. మరి వాళ్ళకి నోటీస్ ఇచ్చారా? 41A నోటీస్ ఇచ్చారా అడుగుతున్నాను. 41A నోటీస్ ఇచ్చారా? అతనే నా పైన ఎంక్వైరీ చేయమని లెటర్ రాసి ఇచ్చాడు. ఏం ఎంక్వైరీ చేశారు? ఏ ఎంక్వైరీ చేశారు? మీరు ఏదైనా ఉంటే 41A నోటీస్ ఇచ్చి లేదా ఇంటికి పంపించండి. అంతేగాని ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టాల్సి వచ్చింది? ఎంతసేపు కూర్చోబెడతారు? మేము కోర్టులో ఫైట్ చేసేది మేము చేసుకుంటాం. మీరు ఆ 41A నోటీస్ ఇవ్వండి. ఎంతసేపు అయింది తీసుకుని వచ్చి? ఎంతసేపు అయిందండి? అసలు ఏ కేసు మీద ఎంతసేపు కూర్చోబెట్టాల్సిన అవసరం? ఏమన్నా మర్డర్ చేశారా? ఏమన్నా చేశారా? మీరు ఇంటికి వెళ్ళి ఇవ్వచ్చు కదా. ఇదేమన్నా పెద్ద కేసు అనుకుని 41A నోటీస్ అక్కడే ఇవ్వచ్చు కదా. మీరు 10 మంది పోలీసులు వచ్చి ఇంటికి వచ్చి చేయాల్సిన పని ఏముందండి? ఇవ్వండి 41 నోటీస్ ఇవ్వండి. లేకపోతే మొత్తం అందరినీ తీసుకొచ్చి ఇక్కడ మహిళలందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతాం. ఆ మహిళలు ఇవ్వండి. మీరు చేయాల్సింది చేయండి, మీరు ఇన్వెస్టిగేషన్ మీరు చేయాల్సింది చేసుకోండి. అంతేగాని స్టేషన్ కూర్చోబెట్టాల్సిన పని ఉంది. 41A నోటీస్ ఇవ్వండి, మేము కోర్టులో తేల్చుకోవాల్సింది తేల్చుకుంటాం.